గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును. సో మనతో ఉన్న గెస్ట్ ఎవరన్నట్టే ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ అవార్డు గ్రహీత అందే భాస్కర్ గారు ఉన్నారు. నేను మీది ఒక ఫోటో చూసాను, రేవంత్ రెడ్డి గారితోని డప్పు పట్టుకొని ఇదే డప్పు పట్టుకొని దిగిన ఫోటో ఉంది. అంటే ఇట్లా అవార్డు వచ్చిందని ఆంధ్రజ్యోతిలో ఒక వ్యాసం రాసిండు. రాస్తే అది గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు చదవడం జరిగింది. ఓకే, ఆయన రిసీవ్డ్నెస్ నాకు ఎంత బాగా నచ్చిందంటే, మీరు డప్పు పట్టుకోవడానికి కారణం ఏంటి? ప్రతి మనిషికి ఒక కళ ఉంటుంది. నాకు ఒక కళ ఉంది. దురదృష్టవశాత్తు ఇది కుల కళ అయిపోయింది. మీకు ఇష్టమైన రచయిత ఎవరు? పాటల విషయానికి వస్తే మిత్ర గద్దరన్న. ఇప్పుడు ఒకటి గద్దరన్న కోసం ఒక పాట. బానిసలారా లెండిరా, ఈ బానిస బతుకులు వద్దులా, బహుజనులారా లెండిరా, ఈ బానిస బతుకులు వద్దు. బానిసలారా లెండిరా, ఈ బాంచన్ బతుకులు వద్దురా. ఒక సంతోషం, అవార్డు వచ్చిందనేది, ఒక పేరు వచ్చింది, ఒక గుర్తింపు వచ్చిందనే సంతోషం తప్ప అవును, ఎవరు ఏ సహాయం చేయలేదు. చేయలేదు. మీరేం కోరుకుంటున్నారు మరి? ఇప్పుడు నేను డప్పులో ఒక కళాక్షేత్రం పెట్టాలనుకుంటున్నాను. కాబట్టి నాకు ఈ హైదరాబాద్లో ఒక చోట ఒక ల్యాండ్ ఇస్తే నేను దాన్ని డెవలప్ చేసుకొని ఈ డప్పును కనుమరుగు కాకుండా మన తెలంగాణ గుండె చప్పుడును ప్రపంచానికి వినిపించేటువంటి అవకాశం నాకున్నది. ప్రభుత్వాలు సహకారం చేస్తే ఇంకెక్కువ తొందరగా వెలుగులోకి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. నాకు ఇల్లు లేదు ఊర్లో మెయిన్గా. వెల్కమ్ టు మనం టీవీ. సో మనతో ఉన్న గెస్ట్ ఎవరన్నట్టే ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ అవార్డు గ్రహీత అందే భాస్కర్ గారు ఉన్నారు. నమస్కారం అండి. నమస్కారం మేడం. ఎలా ఉన్నారు? మంచిగా ఉన్నా మేడం. మీరు మంచిగా ఉన్నారా మేడం? బాగున్నాను. ఇప్పుడు మీ చేతిలో ఒక డప్పు ఉంది, నా చేతిలో ఒక డప్పు ఉంది. అవును మేడం. మీది చూస్తే వెరైటీగా ఉంది, ఇది చూస్తే తోలుతో చేసినట్టుగా ఉంది. అవును. సో ఇదేంటి అదేంటి? ఇదేమో ప్లాస్టిక్ డబ్, అప్డేట్ వర్షన్, అప్డేట్ వర్షన్, ఓల్డ్ వర్షన్. ఓకే, కానీ అదే ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంతే. అదే చాలా బంగారం. ఇది కొంచెం తాత్కాలికంగా ఉన్నటువంటి రోల్ గోల్డ్. అది కొంచెం గట్టి కొడితే పగిలిపోతుంది అనుకుంటా, కానీ ఇది అసలు పోదనుకుంటా. పగలదు. కొట్టరానలు కొడితే ఏది కొట్టినా పగిలిపోతుంది. మంచి గుట్టేస్టోళ్ళు ఎట్లా కొట్టినా పగిలిపోదు. అదే ఇండైరెక్ట్ గా చెప్తున్నారు. అయితే మీరు ట్రై చేస్తే పగిలిపోతుందేమో అని. అట్లాంటిది ఏం లేదు. అట్లేం లేదు కదా. ఓకే, డప్పుకి ప్రత్యేకత ఏంటి? డప్పు అనేది సంగీతానికి అమ్మ లాంటిది. డప్పు అనేది ఒక ఆదినాదం. డప్పు అనేది ఒక శబ్దం. డప్పు అనేది ఈ శబ్దానికి మొట్టమొదటిసారిగా ఆదిమ మానవుని నుండి నేటి ఆధునిక మానవుడి వరకు ఒక సంగీతాన్ని శబ్ద రూపంలో అందించినటువంటిది డప్పు. అది డప్పుకున్న ప్రత్యేకత. ఇక దాన్ని ఇప్పుడున్న కొంతమంది ఒక కులానికి మాత్రమే అంటగట్టేసారు. అది కొంచెం బాధాకరమైన విషయం. కానీ డప్పు ఒక సంగీత వాయిద్యం, మొట్టమొదటి ఆది వాయిద్యం డప్పు. నేను మీది ఒక ఫోటో చూసాను, రేవంత్ రెడ్డి గారితోని డప్పు పట్టుకొని ఇదే డప్పు పట్టుకొని దిగిన ఫోటో ఉంది. ఆ సిచ్యువేషన్ ఏంటి? అంటే ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ అవార్డు వచ్చిన తర్వాత డాక్టర్ జిలకర శ్రీనివాస్ అన్న గారు, వీసీకే పార్టీ అధ్యక్షులు, ఆ అన్నగారు అంటే ఇట్లా అవార్డు వచ్చిందని ఆంధ్రజ్యోతిలో ఒక మంచి వ్యాసం రాసిండు. రాస్తే అది గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు చదవడం జరిగింది. ఓకే, ఈ ఈటీవీలో యువాలో నా ప్రోగ్రామ్ వచ్చిన తర్వాత మనం ఈ అబ్బాయిని ఎందుకు మిస్ అయినామని వాళ్ళకు పిఆర్ఎస్కు ఓఎస్డీకి అడిగితే వాళ్ళు వెంటనే మా కల్చర్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ మామిడి హరికృష్ణ సార్ గారికి నా నంబర్ని అడిగితే సార్ గారు వెంటనే వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అట్లాగే మా జిల్లాలో ఎంవి ప్రసాద్ అన్న అని టీవీ5 రిపోర్టర్ ఉండు. ఆ అన్న సీఎం పిఆర్ఓ గారికి నా నంబర్ను, ఆయన నంబర్ నాకు ఇచ్చి ఇట్లా మిమ్మల్ని రమ్మంటున్నారు తమ్ముడు, మీరు వెళ్ళండి అంటే సరే వెళ్తాం గట్లనే అని చెప్పి అది చేసినాం. చెప్పిన తర్వాత ఫోన్లో మాట్లాడి రేపు మీరు ఈ టైం పలానా టైంకి ఇటు రావాలంటే వస్తాం సార్ అని చెప్పినాం. చెప్పిన తర్వాత మీరే అవార్డు ఉందా ఇంకొకరికైనా వచ్చిందంటే, నాకంటే ముందు ఒక ఇద్దరు ఉన్నారు సార్, ఒక ఆయనకేమో ఒగ్గు కళారూపానికి వచ్చింది, ఇంకొకరికేమో పేర నృత్యానికి వచ్చింది అంటే సరే వాళ్ళని కూడా తీసుకొని రండి. పేర్లు అంటే ఏం పేరు వాళ్ళని అడిగితే ఆయన పేరు, అన్న పేరు డాక్టర్ ఒగ్గు రవి, ఇంకో అన్న పేరని రాజ్కుమార్ అన్న, వీళ్ళిద్దరికీ నాకంటే ముందు వచ్చిందని చెప్తే సరే వాళ్ళని కూడా తీసుకొని రండి అన్నాను. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ చాలామంది ఉన్నారు. ఉంటే ఆయన రిసీవ్డ్నెస్ నాకు ఎంత బాగా నచ్చిందంటే, చాలామంది ఉన్నారు ఇట్లనే మన ఇంటర్వ్యూ ఎట్లయితే జరుగుతున్నదో అట్లనే ఉంటే వాళ్ళందరినీ కొంచెం ఈ తమ్ముళ్ళతో నేను మాట్లాడాలి అని చెప్పి అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరిని బయటకు పంపించేసాను.
వీళ్ళు మమ్మల్ని పరిచయం చేయించండు వాళ్ళందరికీ. ఈయన ఇట్లా అందే భాస్కర్, ఇగో ఈయన రాజ్ కుమార్, మా రవి ఇట్లా అంటే రాలేదని చెప్పినాం అని చెప్తే మా కోసం ఆయన చెప్పిండు అక్కడ. ఈయనకు డప్పులో ఉస్తాద్ కేంద్ర సంగీత నాటక అకాడమీ ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ పురస్కారం వచ్చింది, ఇగో ఈయనకు ఇట్లా పేరు నృత్యానికి వచ్చిందని మమ్మల్ని వాళ్ళకి పరిచయం చేయించాడు. చేస్తే మేము ఒక శాలువా తీసుకపోతే నేను మీకు చెప్పాలి, మన తెలంగాణకు మీరు ఒక మంచి కిరీటం తీసుకొచ్చినారు కాబట్టి నేనే మీకు సన్మానం చేస్తా అని అన్నాడు. మేము సన్మానం చేసినాం. రేవంత్ అన్న గారు కూడా సన్మానం చేయడం జరిగింది. వెంటనే ఈ డప్పును గిఫ్ట్ అడిగి ఇచ్చినాం, స్వీకరించండు. ప్రభుత్వం నుండి ఖచ్చితంగా సీఎంగానే నేను మీకు ఆదేశిస్తున్నాను, మీరు 24/7 మీకు ఎప్పుడే థాట్స్ వచ్చినా రండి, మా ఇంట్లో ఎప్పుడు దర్వాజాలు ఓపెన్ ఉంటాయని చెప్పిండు. అట్లా మేడం అనుకోకుండా పోయినా కానీ అద్భుతమైన రిసీవ్డ్ చేసుకుండు. అది నాకు బాగా నచ్చింది. ఓకే, అట్లా మేడం. ఇన్ని సంవత్సరాల నుంచి ఈ డప్పు అనేది మీ చేతిలో ఉంది. ఏ రోజైనా వదిలేద్దాము అని అనిపించిందా? లేదు, అంటే టైము ఒక 5 నిమిషాలు 2 నిమిషాలు బాధ అనిపిస్తుంది. ఎవరన్నా ఇట్లనే మనం మంచి అద్భుతమైన ప్రదర్శన చేసినా కానీ, లేకపోతే మన మీద కొంతమంది బురద జల్లే వాళ్ళు ఉన్నప్పుడు 2 నిమిషాలు అట్లా అనిపిస్తుంది. కానీ మనసు ఒప్పుకోదు, నువ్వు ఖచ్చితంగా దీన్ని ఉంచాలి, దీన్ని పట్టుకొనే నువ్వు ముందుకు పోవాలి. ఎందుకంటే ఇది కళా సంపద, దీన్ని అందరికి అవ్వదు. నేను చదువుకుంటే మంచి ఆఫీసర్ కావచ్చు, కానీ కళాకారుడు కావాలంటే చాలా కష్టం. కాబట్టి అందుకోసమే నేను ఎప్పుడు వదిలిపెట్టలేదని. ఇది నా బాడీలో ఒక భాగం డప్పు, అంతే. ఓకే, మీరు డప్పు పట్టుకోవడానికి కారణం ఏంటి? డప్పు పట్టుకోవడానికి కారణం ఏంటంటే ప్రతి మనిషికి ఒక కళ ఉంటుంది. నాకు ఒక కళ ఉంది. దురదృష్టవశాత్తు ఇది కుల కళ అయిపోయింది. కాబట్టి దీంట్లో మనం చాలా మెలకువలను, ఇది తరాల నుండి వస్తున్నటువంటి కళా సంపదను, దీంట్లో ఉన్నటువంటి సరుకులను, దరువులను ఈ సమాజానికి కొత్త రకంగా అందించాలని అనుకున్నా. అందుకోసమే నేను CCRT అనే సంస్థ నుండి కూడా యంగ్ ఆర్టిస్ట్ ఫెలోషిప్ తీసుకున్నా. అప్పుడు నాకు 1,30,000 రూపాయలు వచ్చినాయి. దానికి అప్లై చేసింది కూడా డాక్టర్ ఒగ్గురావ్ అన్న. అది మొట్టమొదటిగా డప్పుకు వచ్చినటువంటి ఫెలోషిప్. ఆ తర్వాత నాకు ఇంట్రెస్ట్ పెరిగి దీని మీద నెజ్జెతులను మా గురువు కుంపటి సూర్యభవంతరావు సార్ దగ్గర నేర్చుకొని వాటిని ఒక అద్భుతమైన ప్రయోగం చేస్తూ ఉంటే, అవును మనం ఇందులోనే సక్సెస్ కావచ్చు, మనం పక్కకు పోవాల్సిన అవసరం లేదు కదా అని దాన్ని పట్టుకొని నడుస్తున్నా. అందుకోసమే నాకు ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ పురస్కారం వచ్చింది. ఓకే, అట్లా. ఓకే, ఇప్పుడు లైవ్లో ఏమన్నా కొడదాం, ఖచ్చితంగా డప్పులు కొడదాం లైవ్లో. మీరు ఎట్లాంటి డప్పు కొట్టాలనుకుంటున్నారు, మీరేం ఎక్స్పెక్ట్ చేస్తారు? దీనిలో ఇంకా వెరైటీలు ఉంటాయా? చాలా వెరైటీలు ఉంటాయి. 100 రకాల వెరైటీలు ఉంటాయి డప్పులో. 100 రకాల వెరైటీలు ఉంటారు. ఒక్కటే తెలుసు నాకు, ఈ పైన ఒకటి కింద ఒకటి. చిర్రా చిటికే కొట్టడము. అయితే డప్పులో మనకు ఒక మంచి ధర వేద్దాం, తర్వాత మీరు ఏ ప్రశ్న వేసినా సరే. ఒక రోలింగ్స్. ఓకే, కొన్ని రోలింగ్స్. ఓకే, అట్లా. రిపబ్లిక్ డే ప్యారెడ్ దాకా వెళ్ళారు. అవును, ఇలా కొన్ని షోస్ అవుట్ ఆఫ్ లో వెళ్ళి చేశారు. అవును. ఇవన్నీ సిచ్యువేషన్స్ ఏంటి, మీరు అక్కడ వెళ్ళడం ఏంటి? మాకు తెలంగాణ భాషా సంస్కృతి శాఖ నుండి ప్రభుత్వ ఆదేశాల మేరకు అట్లనే మన ఢిల్లీలో ఉన్నటువంటి సంగీత నాటక అకాడమీ, అట్లాగే నార్త్ కల్చర్ జోన్ కల్చర్ కమిటీ వాళ్ళందరూ ఢిల్లీలో నిర్వహించడానికి ఒక కాంపిటీషన్ పెడతారు రిపబ్లిక్ డే పరేడ్ కోసం. ఆ కాంపిటీషన్లో మేము సెలెక్షన్ అయినాం తెలంగాణ నుండి. అది కూడా ఈసారి వాళ్ళు నారీశక్తి థీమ్ పేరు మీద రిపబ్లిక్ డే పరేడు, అంటే ప్రతిసారి ఒక్కొక్క థీమ్ తోటి. ఒకసారేమో ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం, ఈసారేమో స్త్రీల ఏమంటాం మనం, నారీశక్తి అంటే స్త్రీలు, వాళ్ళ బలాన్ని చూపించడానికి కోసం ప్రత్యేకంగా పెట్టి, అట్లా అక్కడ పరేడ్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా స్త్రీలే రిపబ్లిక్ డే పరేడ్లో. అట్లా మాకు అవకాశం వచ్చింది. సంగీత నాటక అకాడమీలో MS రావు సార్ అని పనిచేస్తాడు. ఆ సారు నాకు ఫోన్లో గతంలో ప్రోగ్రామ్ చేసినప్పుడు పరిచయం అయ్యి ఆ సార్ త్రోలోనే మేము వెళ్ళడం జరిగింది. మాకు ప్రభుత్వం కూడా భాషా సంస్కృతి శాఖ నుండి కూడా సహాయ సహకారాలు అందించారు. అట్లా అక్కడ మేము సుమారు 1 నెల రోజులు ఉన్నాం ఢిల్లీలో. తీవ్రమైన చలిలో, ఎంత అంటే
7 గంటలకు ఖచ్చితంగా పరేడ్ గ్రౌండ్లో ఉండాలి రిహార్సల్ కోసం. 7 గంటలకు ఉండేది. సాయంత్రం 5:30కు మళ్ళీ రిటర్న్ అయ్యేది. అట్లా గ్రేట్నెస్ ఏంటంటే ఎవరైతే ఆడపిల్లలు డప్పును ముట్టుకోవద్దని అంటారో ఊర్లల్లో, కానీ డప్పు తయారీ కోసం ఆడపిల్లల శ్రమనే ఉంటుంది. మన అమ్మ నాన్నలు ఉంటారు కదా డప్పు తయారు చేసినప్పుడు, అవ్వయ్యలే మన నాయనమ్మలు కావచ్చు అవ్వల శ్రమనే ఎక్కువ ఉంటుంది. వాళ్ళు ఎందుకంటే ఈ తయారీ కోసం వస్తువులన్నీ వాళ్ళే ఇస్తారు. కేవలం ఇది పురుషులు తయారు చేస్తూ ఉంటే వస్తువులన్నీ వాళ్ళు ఇస్తారు కాబట్టి తయారీలో వాళ్ళు ఉన్నప్పుడు మరి కుట్టడంలో ఎందుకు ఉండొద్దు అని నాకు అనిపించి వాళ్ళకి నేర్పించిన నేను. అట్లా 24 మంది మేము ఢిల్లీ రిపబ్లిక్ డేలో పార్టిసిపేషన్ చేయడం జరిగింది. మా బృందం మేము అంటే బ్యాక్గ్రౌండ్లో వెనకాలనే ఉన్నాం. ప్రధానమంత్రి కానీ లేకపోతే ఫ్రాన్స్ ప్రెసిడెంట్ కానీ రాష్ట్రపతి కానీ వాళ్ళందరూ మన ప్రదర్శన చూసినారు, మన టీం ప్రదర్శనను. అది చాలా గర్వం మాకు కూడా. ఎందుకంటే ఊర్లలో మేము తీసుకుపోయినటువంటి వాళ్ళు కొంతమంది చదువుకున్న వాళ్ళు, కొంతమంది ఊర్లలో కూలి పని చేసుకునేటువంటి ఆడబిడ్డలు. తమ్ముడు అమరావరపు సతీష్ సహకారంతో నేను అక్కడికి వెళ్ళడం జరిగింది. ఆ తమ్ముడు నన్ను ఇన్స్పైర్గా తీసుకొని వాళ్ళ ప్రాంతంలో డప్పులను నేర్పిస్తుండు. అట్లా అది ఒక సంతోషకరమైన వార్త. అక్కడనే వెంటనే భారత్ పరువు ఎర్రకోటలో మేము డప్పు ప్రదర్శన చేసినాం మా బృందంతో. నేను కూడా అందులో ఉన్నాను మన నాయకత్వంలోనే. అంటే రిపబ్లిక్ డే పరేడ్ అయిపోయిన తర్వాత వివిధ రాష్ట్రాలకు సంబంధించినటువంటి కళారూపాలను అక్కడ ప్రదర్శన చేస్తారు. అట్లా మన తెలంగాణ నుండి కూడా అవకాశం వచ్చింది మాకే. వెంటనే ఆ ఎర్రకోట మీద కూడా డప్పును కొట్టొచ్చినాం మేము పోయి. అట్లా హ్యాపీనెస్ అంతే ఇక, దాన్ని మనం పోల్చుకోలేము. మనకి మన ధన్యత లభించిందనంటే భారత ఏమంటారు గణతంత్ర దినోత్సవం అమల్లోకి వచ్చిన రోజును మేము అక్కడ పరేడ్లో చేయడం అంటే అది మా జన్మ ధన్యమైనట్టే. ఎందుకంటే అక్కడ చూసే విన్యాసాలు కళ్ళకు సరిపోవు. అవన్నీ దగ్గరలో ఉండి చూసినాం కాబట్టి చాలా సంతోషకరమైన అంశం, వార్త కూడా. ఓకే, మీరేం చదువుకున్నారు? నేను ప్రస్తుతం పరిశోధన విద్యార్థిని. మా ఊర్లో అంటే మిరుదొడ్డి, సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం అందెలో 7వ తరగతి వరకు మా ఊర్లో చదువుకున్నా. ఆ తర్వాత కొన్ని పరిస్థితుల వల్ల హాస్టల్కి వెళ్ళిపోయి 8th 9th కొండపాక స్కూల్ అంటే హాస్టల్లో ఉంటూ స్కూల్కి వెళ్ళి 10వ తరగతి పాలమాకుల. ఆ తర్వాత ఇంటర్మీడియట్ గౌడ్ జూనియర్ కాలేజ్ మిరుదొడ్డి, డిగ్రీ పీజీ నిజాం కాలేజ్. ఆ తర్వాత తెలుగు యూనివర్సిటీలో ఎంపీఎఫ్ఓ, ఎంసీజే, ఎంఫిల్, పిహెచ్డి. ఇట్లా ఇవన్నీ నా చదువు. ఎక్కడ ఉన్నా కానీ నేను చదువును మాత్రం వదిలిపోలేదు. ఇప్పుడు ప్రస్తుతానికి పరిశోధన విద్యార్థిని, పిహెచ్డి స్కాలర్. నేను తెలుగు యూనివర్సిటీలో చేస్తున్నాను. ఇదే డప్పు మీద చేస్తున్నా. డప్పు మీద. ఓకే, ఇప్పుడు ఈ డప్పుతోని ఏదన్నా ప్రోగ్రామ్ రావాలన్నా కానీ చిన్నపాటి డబ్బు అంతవరకు వస్తుంది. ఎందుకంటే ఒక శాలరీ బేస్ అయితే కాదు. ఇంట్లో ఎట్లా గడుస్తుంది మరి? మా ఆవిడ ఉద్యోగం చేస్తుంది. స్పెషల్ థ్యాంక్ యూ మనం టీవీ నుంచి కూడా. మా ఆవిడ సహకారం చాలా గొప్పది. ఎందుకంటే ఆమె కూడా రైటర్, సింగర్ కాబట్టి అర్థం చేసుకునే మనస్తత్వం కల్లా ఆవిడ కూడా దొరకడం నాకు చాలా మంచిది. అట్లా మా ఆవిడ చిన్న ఉద్యోగం చేస్తుంది సోషల్ వెల్ఫేర్లో. మనము ఫస్ట్ నుండి ఉద్యమాలే కదా, జీవితం అంతా ఉద్యమాలే. మా ఉద్యమ నేపథ్యం నుంచి వచ్చినటువంటి కుటుంబం కాబట్టి ఆమె వచ్చేటువంటి ఆ జీతంతో మా ఇల్లు గడుస్తుంది. ఎప్పుడన్నా ప్రోగ్రామ్స్, మంచి ప్రోగ్రామ్స్ వస్తే డబ్బులు కొన్ని మిగులుతాయి. అన్ని ప్రోగ్రామ్స్లలో మిగులాయి డబ్బులు. కొన్నిసార్లు మనం డిపార్ట్మెంట్ ప్రోగ్రామ్ చేస్తే రావడానికి టైం పడుతుంది. మనం ఫస్ట్ పెట్టుబడి పెట్టాలి, ఆ తర్వాత బిల్స్ను క్లెయిమ్ అవుతాయి, టైం పడుతుంది. బట్ కొంత ఆర్థిక పరంగా మనం ఏం పెద్దగా ఉన్న వాళ్ళం ఏం కాదు. బతుకుతున్నామంటే బతుకుతున్నాం అంతే. అట్లాంటి పరిస్థితి ఉన్నది ఇంకా మనకు. ఓకే, ఇప్పుడు మీ కష్టానికి అవార్డు వచ్చింది. అవార్డు వచ్చిన మాత్రాన మనకి ఆర్థికంగా అయితే ఏం అవ్వలేదు, ఏం కాలేదు. ఒక సంతోషం, అవార్డు వచ్చింది అనేది, ఒక పేరు వచ్చింది, ఒక గుర్తింపు వచ్చిందనే సంతోషం తప్ప అవును, ఎవరు ఏ సహాయం చేయలేదు. మీరేం కోరుకుంటున్నారు మరి? నేనేం కోరుకుంటున్నానంటే ఎవరికి అవార్డు వచ్చినా సరే ప్రభుత్వం, నాకనే కాదు ఎవరికి కేంద్రంలో లేకపోతే వివిధ రంగాలకు చేసినటువంటి కృషి చేసినటువంటి వాళ్లకు, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి కళాకారులకు మనలాంటి వాళ్ళకి అవార్డు వచ్చినప్పుడు ప్రభుత్వం కొంత ఆర్థిక సహాయం చేయాలి తప్పనిసరిగా. ఇప్పుడు నేను డప్పులో ఒక కళాక్షేత్రం పెట్టాలనుకుంటున్నాను కాబట్టి నాకు ఈ హైదరాబాద్లో ఒక చోట ఒక ల్యాండ్ ఇస్తే నేను దాన్ని డెవలప్ చేసుకొని ఈ డప్పును కనుమరుగు కాకుండా మన తెలంగాణ గుండె చప్పుడును ప్రపంచానికి వినిపించేటువంటి అవకాశం నాకున్నది. ప్రభుత్వాలు సహకారం చేస్తే ఇంకెక్కువ తొందరగా వెలుగులోకి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అట్లా ఇక ఎంతో కొంత నాకు ఇల్లు లేదు ఊర్లో మెయిన్గా, కాబట్టి ఇక్కడ నాకు ఒక చిన్నపాటి డబల్ బెడ్రూమ్ ఇస్తే మంచిగా ఉంటుందని నేను ప్రభుత్వాన్ని కూడా అడగడం జరుగుతుంది, కోరడం జరుగుతుంది. ఇప్పుడు ప్రతిదానికి ఒక్కొక్క యూనియన్ ఉంటుంది. అవును, ఇప్పుడు మీరు డప్పుకి
ఏమైనా యూనియన్ ఉందా? యూనియన్ అంటే అది మనమే స్టార్ట్ చేయాలి. యూనియన్ అంటూ ఏం లేదు. కళాకారుల సంఘాలు ఉన్నాయి మనకు. సంఘాలు మేము ఏమంటాము ఫోక్ అకాడమీ, ఫోక్ కల్చర్ అకాడమీ అని ఎఫ్సి అని పెట్టుకున్నాము. అట్లాగే నేను ఓన్గా అందె మ్యూజిక్ అకాడమీ అని పెట్టి దాని త్రోలోనే భాష సంస్కృతి శాఖ సౌజన్యంతో ఇంతకుముందు గతంలో డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గురుకుల సెక్రటరీగా ఉన్నప్పుడు సమ్మర్ సామ్రాయిలో ఆడబిడ్డలకు నేర్పించినప్పుడు వాళ్ళకు డప్పు, జడకోపు, కోలాటం, బుర్రకథ ఇవన్నీ నేర్పించినాం. దానికి గాను నాకు అప్పుడున్నటువంటి ప్రభుత్వం కూడా ఉత్తమ టీచర్గా కూడా నాకు అవార్డు, బెస్ట్ టీచర్ అవార్డు రావడం జరిగింది. అది నాకు కాదు, డప్పుకు వచ్చినట్టే. నేను ప్రతిదీ అట్లనే భావించుకుంటాను. అట్లా ఇంకొకటి ఏంటంటే ఈ అప్డేట్ వర్షన్లో మీరు అన్నట్టుగా ఈ డప్పు నుంచి ఆ డప్పు దాకా ఇప్పుడైతే డీజే వర్షన్స్ మీరు అన్నట్టుగా. అవును. సో ఈ ప్రత్యేకత బాగా వెళ్ళిపోతుంది కాబట్టి దానికి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? అంటే డీజే వర్షన్స్ నేను అందరికి విన్నవించేది ఏంటంటే, ఈ డీజేల వల్ల మనకు హార్ట్ స్ట్రోక్స్ వచ్చి చచ్చిపోతారు చాలామంది హెవీ సౌండ్ వల్ల. ఇవి పెడితే మనకు సౌండ్ ఎంత కొట్టిన సౌండ్ కాదు, చెవులకు వినసొంపుగా ఉంటుంది. ఊర్లలో పాటలు పాడుతూ ఉంటే ఈ డప్పు శబ్దాలకు కానీ లేకపోతే ఈ శబ్దాలకు కానీ వాళ్ళ లోపల ఉన్నటువంటి బీమార్లు కూడా దూరమయ్యే అవకాశం ఉంటుంది. అది శబ్దానికి ఉన్న గొప్పతనం. కాబట్టి ఏ ఫంక్షన్ చేసుకున్నా కానీ ఈ కనుమరుగవుతున్నటువంటి కళారూపాలకు మీరు అవకాశాలు ఇస్తే, ఎంతో కొంత వాళ్ళకి మనీ ఇస్తే కళాకారుడు బతుకుతాడు, ఆ కళ బతుకుతుంది. అట్లా ప్రయత్నం చేయమని చాలామందికి చెప్తా ఉన్నా నేను. ఇప్పుడు ఇందాక అనుకున్నాం మనము పెళ్లికి చావుకి డప్పే కావాలి అని. అవును. మరి చావు డప్పు వేరే ఉంటది, పెళ్లి డప్పు వేరే ఉంటది. అవును అవును. ఆ రెండింటి వేరియేషన్ ఎలా ఉంటది చెప్తా, చూపిస్తా మీకు. పెళ్లి డప్పు వేరే ఉంటుంది, సావు డప్పు వేరే ఉంటుంది. వివిధ ప్రాంతాలలో వివిధ తీరులుగా డప్పును వాయిస్తారు. కాబట్టి మా దగ్గర ఎట్లయితే ఉంటుందో ఆ డప్పు నేను మీకు పెళ్లి డప్పును వాయిస్తా. డమ్ డమ్ కై డమ్మై 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 డమ్ డమ్ కై డమ్మై 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 డమ్. ఇది పెళ్లి డప్పు. డమ్ డమ్ కై డమ్మై 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 పెళ్ళి అయిపోగానే మనకు పెళ్లి కంటే ముందు జరిగేటువంటి తంతులు చాలా ఉంటాయి. అందులో ఆడబిడ్డలు అందరిని తీసుకొచ్చి ఐరైన్లు పడతారు. ఐరైన్లు అంటే మీకు తెలుసో తెలియదు, మరి తెలుసా మీకు? ఐరైన్లు అంటే తెలుసా మీకు? చెప్పండి. ఐరైన్లు అంటే ఆడబిడ్డలు కానీ అక్కడ ఉన్నటువంటి అమ్మలక్కలతోటి కుండలలో నీళ్లు తీసుకొచ్చి ఇంటికడికి తీసుకొస్తారు. దాన్ని ఐరైన్లు అంటారు. కొంతమంది ఏమో గరిగబుడ్డిని తీసుకొస్తారు, గరిగబుడ్డి అంటారు. పిల్లగాడు కానీ పిల్ల వాళ్ళ ఇంటికడికి వెళ్ళి కానీ తీసుకొచ్చేటప్పుడు తొలకపోయేటప్పుడు ఆ గరిగబుడ్డిని ఇంట్లో నుంచి ఇచ్చి బయటకు పంపిస్తారు అన్నట్టుగా. దాన్ని ఐరైన్ అంటారు. ఐరైన్లప్పుడు కూడా నీళ్ళని తీసుకొస్తూ ఉంటే కుండలు నింపుకొని అప్పుడు కూడా అద్భుతమైన డప్పు ఉంటుంది. దాన్ని ఐరైన్ డప్పు అంటారు. ఇది ఐరైన్ డప్పు. ఆ తర్వాత మీరు ఇందాక సావు డప్పు అన్నాం. సావు డప్పు ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క తీరు కొడతారు. మా ప్రాంతంలోది కొట్టి ఆ తర్వాత శాస్త్రీయత కోణంలో సావు డప్పు ఎట్లుంటుందో కూడా చెప్తా. ఇది మా ప్రాంతంలో కొట్టేటువంటి సావు డప్పు. రెండవది క్లాసికల్గా అంటే శాస్త్రీయత కోణంలో ఎట్లా ఉంటుంది సావు డప్పు అనేది కూడా చెప్తా. ఇది అసలు వాస్తవానికి సావు డప్పు శాస్త్రీయత కోణంలో ఉన్నది. దాన్ని సినిమాలు అలా పెట్టుకొని ఇష్టం ఉన్నట్టు డ్యాన్సులు చేస్తూ ఉన్నారు ఇప్పుడు. సరే మంచిదేలే, ఒక శబ్దానికి ఒక బీట్కి ఎంజాయ్ చేయడం చాలా మంచిది. దాన్ని నేను క్లాసికల్లో ఎట్లా ఉంటుంది అనేది చూపిస్తా. జామ్ తత్త తాకీట తాకీట తా జామ్ జామ్ తత్త తాకీట తాకీట తా జామ్ జామ్ తత్త తాకీట తాకీట తా జామ్ జామ్ తత్త తాకీట తాకీట తా
వాస్తవానికి ఇది 2 రకాలుగా ఉంటుంది ఇట్లా. నాకు ఫస్ట్ రకం తెలుసు. ఓకే. అట్లా సిస్టర్. మీకు ఇష్టమైన రచయిత ఎవరు? నాకు ఇష్టమైన రచయిత, పాటల రచయిత మిత్ర, విమలక్క భర్త మిత్ర. అట్లాగే అంటే పాటలు కవిత్వాలు రాసేవాళ్ళు కొంతమంది, ఈ పాటలు రాసేవాళ్ళు కొంతమంది. పాటల విషయానికి వస్తే మిత్ర, గద్దర్ అన్న, మాస్టర్జీ గారు, గోరేటి వెంకన్న గారు, ఆ తర్వాత జయరాజన్న గారు, ఆ తర్వాత జనరేషన్లో దరు వెల్లన్న గారు, మిట్టపల్లి సురేందర్ అన్న గారు, యశ్పాల్ అన్న గారు, యోచన, గిద్దరామ్ నర్సన్న, యోచన అన్న, అట్లాగే చీకోటి నరసింహన్న, ఇట్లా ఇంకా కొంతమంది ఇట్లాంటి వాళ్ళు నాకు ఇష్టమైనటువంటి కవులు. వాళ్ళ పాటలు నేను వింటూ ఉంటాను. ఈ తరంలో కూడా చాలామంది వచ్చినారు. మన సాహస్ పేరు మీద రాసే సురేష్ కావచ్చు, ఇంకా చాలామంది ఉన్నారు. కవిత్వంలో మాత్రం నాకు జిలకర శ్రీనివాస్ అన్న, లేకపోతే మన పసునూరు రవీందర్ అన్న, మెర్సీ మార్గరెట్ అక్క, అట్లాగే తగుళ్ళ గోపాల్, ఇప్పుడు వచ్చిన వాళ్ళ దాంట్లో కథా రచయితల దాంట్లో డాక్టర్ సంగిశెట్టి శ్రీనివాస్ సార్, అట్లాగే మామిడి హరికృష్ణ సారు, మనకు సుంకిరెడ్డి నారాయణ రెడ్డి గారు, నందిని సిద్ధారెడ్డి గారు, ఇట్లా చాలా రకాలైనటువంటి పెద్ద లిస్ట్ ఉంది. వీళ్ళందరూ అంటే వీళ్ళందరూ ఇష్టం. మన ముఖ్యంగా పాటలు ఎక్కువ ఇష్టపడేది ఎవరు అంటే డాక్టర్ సుద్దాల అశోక్ తేజ్ అన్నయ్య కూడా మంచి ఇష్టమైన పాటలు, ఆయనవి కూడా నాకు చాలా ఇష్టం. ఆయన పాటలు కూడా పాడుతూ ఉంటాను. ఇప్పుడు ఒకటి గద్దరన్న కోసం ఒక పాట, గద్దరన్న రాసినటువంటి పాట పాడదాం మనం తప్పనిసరిగా. నిండు ఆ మాసానాడు ఓలచ్చ గుమ్మడి, ఆడబిడ్డ పుట్టినాదో ఓలచ్చ గుమ్మడి. నిండు ఆ మాసానాడు ఓలచ్చ గుమ్మడి, ఆడబిడ్డ పుట్టినాదో ఓలచ్చ గుమ్మడి. అత్త తొంగి చూడాలేదు ఓలచ్చ గుమ్మడి, మొగడు ముద్దాడ రాలే ఓలచ్చ గుమ్మడి. అత్త తొంగి చూడాలేదు ఓలచ్చ గుమ్మడి, మొగడు ముద్దాడ రాలే ఓలచ్చ గుమ్మడి. నిండు ఆ మాసానాడు ఓలచ్చ గుమ్మడి, ఆడపిల్ల పుట్టినాదో ఓలచ్చ గుమ్మడి. బట్టాలల్లా జుట్టుకొని ఓలచ్చ గుమ్మడి, బాయిలా వడయ్యా పోతే ఓలచ్చ గుమ్మడి. బాయిలున్న గంగమ్మ ఓలచ్చ గుమ్మడి, చెల్లిదానా మియ్య మందో ఓలచ్చ గుమ్మడి. నిండు ఆ మాసానాడు ఓలచ్చ గుమ్మడి, ఆడబిడ్డ పుట్టినాదో ఓలచ్చ గుమ్మడి. ఈ పాట నాకు ఇష్టమైనటువంటి పాట. ఈ ఒక్కటే కాదు, గద్దరన్న నుండి వచ్చినటువంటి పాటలు దాలిత పూలులమ్మ, చల్ కారం చెడు భూస్వాములతోటి కలబడి నిలబడి పోరు చేసిన దాలిత పూలులమ్మ. కారం చెడులో కలదొక పల్లె, పల్లె పేరు రామాదిగ పల్లె. ఈ పాట కూడా అద్భుతమైన పాట. అట్లాగే పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా, పోరు తెలంగాణమా, పోరు తెలంగాణమా, కోట్లాది ప్రాణమా. ఈ పాట ఆయన చనిపోయే చివరి రోజులలో, బానిసలారాలెండిరా ఈ బాంచెను బతుకులు వద్దురా, బానిసలారాలెండిరా ఈ బాంచెను బతుకులు వద్దురా. అడుక్క తింటే మన ఆకలి తీరదు, గుద్ది గుంజుకుందామురో, బానిసలారాలెండిరా ఈ బానిస బతుకులు వద్దులా, బహుజనులారాలెండిరా ఈ బానిస బతుకులు వద్దురా అంటూ ఒక సమాజానికి మంచి సంకేతాన్ని ఇచ్చిపోయాడు. అట్లాగే గోరెటి ఇంకన్న పాట, గుజ్జారి గుజ్జారి మామిన్ల తోట, గుంపుల ఇంపుల కోయిలమ్మ కూత, శ్రీరామ చింతల్ల చిలకమ్మ నోట, పాడిందిరా బలతీయ అని పాట. రేలాదులతా నెల్లాడే నేలా నా తెలంగాణ, సుడిగాలికి చెదిరిన పక్షుల గూడోలాయే నా తెలంగాణ. కొట్టామెక్కి కోడి పుంజు కొకరకో అని కూతలు వెట్టగా, కొమ్మల చివరన కూసని కోయిల కమ్మని రాగాలినిపిస్తుండగా, గంటలూపుతూ బాల సంతలు ఇంటి ముందట దీవెనలివ్వగా, ఆ పక్షుల కిలకిల రాగాలతో పల్లె తెల్లారేనమ్మ. నేడు కక్షగట్టిన హింసలతో నా పల్లె అల్లాడేనమ్మ. ఈ పాట కూడా నాకు ఇష్టం. అట్లాగే ఏమి మారేను ఏమి మారేనురా,
ముల్లా మేక పిల్లల రొచ్చు ఉన్నది, ఇంటిలో నా గంప కింద కోడి పెట్టల రెట్ట ఉన్నది, పెంట దిబ్బ లంచున వెలసీనా ఈ పేదవారికి కంటి నిండా శోకమున్నదిరా, ఏమి మారేను రా, వెలివాడ పేదల బతులెందుకు ఈ నంగున్నైరా. ఇట్లా గోరెటి వెంకన్న. చిరంజీవి గారి ముంగట ఒకటి ప్రదర్శన చేశారనమాట, అప్పుడు పద్మశ్రీ అవార్డు అప్పుడు అనుకుంటాను, బాగా వైరల్ అయింది ఆ వీడియో కూడా. అదేంటి మరి? అదే ప్రభుత్వము అంటే పద్మ అవార్డ్స్ వచ్చినటువంటి వాళ్ళకు సన్మాన కార్యక్రమం చేస్తే ఆ ప్రోగ్రాంలు శిల్ప కళా వేదికలో జరిగితే అప్పుడు నేను ఢిల్లీకి వెళ్ళి వచ్చినాం కాబట్టి కొంచెం ఆరోగ్యం పాడైనా కూడా ఆ ప్రోగ్రాంకి వెళితే అంటే ఆ రిహార్సల్ జరిగిన ఏ ప్రదర్శన ఎప్పుడు చేయాలనేది హరికృష్ణ సార్ ఆధ్వర్యంలో జరిగినాయి. ఆ టైం చేస్తూ ఉంటే ఒక 3 నిమిషాల టైం మిగులుతుంది. ఆ 3 నిమిషాల టైంలో హరికృష్ణ సార్ను నేనే అడిగిన, సార్ నాకు ఈ 3 నిమిషాల టైం ఇస్తే నేను సోలో పర్ఫార్మెన్స్ చేస్తా అంటే, సారు నీకు జ్వరం వచ్చింది కదా తమ్ముడు ఎందుకు అని అంటే, లేదు సార్ ఎట్లయినా సరే అని అంటే, మంచి చేయండి అని 2 సార్లు అడిగితే ఓకే అని రాసేసిన తర్వాత వాళ్ళు వచ్చి అందరు కూర్చున్నారు. ఆ టైంలో నేను డప్పు చేతులను వాయించిన. అసలు అది 39 సెకండ్ వీడియోస్, కనీసం ఇప్పటికి ఒక 3 కోట్ల మంది చూసారు ఆ వీడియోను. అద్భుతమైన అంటే చిరంజీవి గారు కానీ, లేకపోతే మన మాజీ రాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారు, ఇప్పుడున్న సీఎం రేవంత్ రెడ్డి గారు, పద్మ అవార్డ్స్ వచ్చినటువంటి వాళ్ళందరూ అక్కడ యోధులు ఉన్నారు. అప్పుడు ఆ అవకాశం చాలా మంచిగా అనిపించింది. ఆ సందర్భంలో వాయించింది కూడా నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. తద్దింత 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 తకజను తద్దింత 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 తకజను తద్దింత 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 తకజను తద్దింత 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 తకజను దద్దద్దద కిడతక దద్దద్దద దద్దద్దద కిడతక దద్దద్దద దద్దద్దద కిడతక దద్దద్దద దన్న కిడక దన్న కిడతక దన్న కిడతక దన్ దన్న కిడతక దన్న కిడతక దన్న కిడతక దన్ దద్దద్దద తక్కిట 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 కిడతక దగు తక్కిట 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 కిడతక దగు. ఇది ప్రదర్శన చేసిన ఇదొక ఈ బీట్స్ బాగా హైలైట్ అయినాయి. అట్లాగే మనకు ఇంకా చాలా రకాలైనటువంటి డప్పులు ఉన్నటువంటి స్వరాలను కావచ్చు, లేకపోతే తాళాలను. ఇంకొకటి ఏంటంటే మీరు నోటితోని చెప్పుతూ తర్వాత వాయిస్తున్నారు, అది ఎలా వస్తుంది అనేది, అది మెయిన్. అసలు అదే మిగతా వాళ్ళకి మనకున్న తేడా కూడా అదే. అందుకోసమే చాలా మంది మనల్ని ప్రశంసిస్తారు. సరే, అది మనం కొంచెం కష్టపడి మా గురువు గారి దగ్గర నేర్చుకున్నాం. ఆయన ఆశీర్వాదం, మా తల్లిదండ్రుల ఆశీర్వాదం, అందరి నన్ను ఆదరించేటువంటి వాళ్ళందరిది ఆశీర్వాదం ఉన్నది కాబట్టి మనం సక్సెస్ అవుతున్నాం. అట్లా లాస్ట్లో మీకు అంటే డప్పులో ఉన్నటువంటి వేరియేషన్స్ కొన్ని క్లాసికల్గా జన్ను జన్నుత జన్ను జన్నుత జన్ను జన్నుత తిరుగుతాం, జన్ను జన్నుత జన్ను జన్నుత జన్ను జన్నుత తిరుగుతాం. దీన్ని అమ్మవారి జతి అంటారు. అట్లాగే మనకు శివతాండవం అని కూడా అంటారు. దాన్ని మీకు వినిపించబోతున్నా. జన్ను జన్నుత జన్ను జన్నుత జన్ను జన్నుత తిరుగుతాం, జన్ను జన్నుత జన్ను జన్నుత జన్ను జన్నుత తిరుగుతాం, జన్ను జన్నుత తిరుగుతాం, తక తక్కిట తక తక్కిట తక తక్కిట తిరుగుతాం, తక తక్కిట తక తక్కిట తక తక్కిట తిరుగుతాం. అట్లాగే మనకు ఆది చేతి, సాటింపు చేతి, జాతర చేతి, ఇంకా రకరకాలైనటువంటి డప్పులు కూడా ఉంటాయి. అవన్నీ కూడా మళ్ళీ ఎప్పుడన్నా నచ్చుద్దాం. ఓకే, చిన్న లైన్ లో డప్పు ఎలా పుట్టింది? చిన్న లైన్లో డప్పు ఎట్లా పుట్టింది అంటే, మనిషి పుట్టినప్పుడు డప్పు పుట్టింది. అది అంతే. ఇక అంటే మనకు 2-3 కథలు ఉంటాయి డప్పు పుట్టుక కోసం, కాబట్టి వాటిని చాలా డీప్గా వెళ్ళాల్సి వస్తుంది. అంటే ఒక జాంబవంతుడు ఆదిశక్తిని అంతమొందించడానికి మాత్రమే ఆయుధంగా పుట్టింది డప్పు అనేది తెలుస్తుంది మనకు. అక్కడ నుంచి వచ్చింది అంతవరకు తెలుసు. అంటే దాని డీప్గా కూడా తెలుసు. ఓకే, చిన్న లైన్ లో. ఈ డప్పు పట్టుకొని ఎప్పుడైనా బాధపడింది ఏమన్నా ఉందా? బాధ అంటే బాధ అనిపిస్తుంది.
అనిపిస్తుంది కానీ అంటే ఎవరన్నా మనం మంచి ప్రదర్శన చేసినా కానీ మనల్ని జీర్ణించుకోలేటువంటి వాళ్ళు మన సక్సెస్ను డిస్టర్బ్ చేసేటువంటి వాళ్ళు ఉన్నప్పుడు ఓ 2 నిమిషాలు బాధ అనిపిస్తుంది కానీ నేను ఎప్పుడు బాధపడను. అది కూడా పాజిటివ్గానే తీసుకుంటా. అది వాళ్ళు అట్లా అంటేనే మనం ముందుకు పోతాం కాబట్టి అంతే, అస్సలు నేను బాధపడను, ఓకే హ్యాపీగానే ఫీల్ అవుతా ఓకే. అట్లా. సో చూసారుగా ఇంటర్వ్యూ. నెక్స్ట్ ఇంటర్వ్యూతో మేము ముందుంటా. సైనింగ్ ఆఫ్ కీర్తి.